తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలపై గాంధీ భవన్ వేదికగా కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. స్థానికంగా తలెత్తిన విభేదాలకు పరిష్కారం చూపేందుకు ఈ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. ఎస్ వైశాలి, తుంగతుర్తి పంచాయతీ కాస్త గాంధీ భవన్ లో రెండో రోజు దాని పరిష్కారం దిశగా చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి గాంధీ భవన్ లో చూసుకోవచ్చు. ప్రధానంగా తుంగతుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే మందుల సామెల్ ఆ పరిష్కారం ఏదైతే తుంగతుర్తిలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవల్ని సద్దుమనిచేందుకు జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. దానికి సంబంధించి జగ్గారెడ్డితో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అయితే భేటీ అయ్యారు. ముందుగా దానికి సంబంధించి భువనగిరికి సంబంధించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. తుంగతుర్తిలో జరిగిన కాంగ్రెస్ నేతల మధ్య గొడవలపైన పూర్తి సమాచారం నేరుగా మందుల సామెల్ తోటే జగ్గారెడ్డి భేటీ అయ్యి దానిపైన చర్చించారు. గొడవ గల కారణాలేంటి, ఎందువల్ల అంటే 9 మండలాలకు సంబంధించి అధ్యక్షులను ఎవరైతే ప్రకటన చేశారో దానిపైన అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో నిరసన చేసినది. దానిపైన ఈ రోజు జగ్గారెడ్డి ఆ 9 మండలాలకు సంబంధించిన ఎవరు వాళ్ళకి సంబంధించి ఎందుకు అసంతృప్తితో ఉన్నారనే పూర్తి సమాచారాన్ని జగ్గారెడ్డి మందుల సామ్యాలతో పూర్తి సమాచారం అయితే తెలుసుకున్న తర్వాత ఆ 9 మండలాలకు సంబంధించిన అధ్యక్షులతోటి కూడా విడివిడిగా కూడా జగ్గారెడ్డి నేరుగా బసవరాజ్ సారయ్య జగ్గారెడ్డి వాళ్ళకి సంబంధించిన అసంతృప్తి ఏంటి, అది ఎందుకు ఆ 9 మండలాల అధ్యక్షుల విషయంలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది, ఏ వర్గం దాన్ని సంతృప్తిగా లేరు, అంటే డిసిసి విషయంలో కావచ్చు ఎంపీ విషయంలో కానీ జరుగుతున్నది సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం జగ్గారెడ్డి తెలుస్తున్నారు. అయితే ఈ తుంగతుర్తి గొడవకు సంబంధించి పరిష్కారం దిశగానే చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ జగ్గారెడ్డి పూర్తిగా ఏదైతే సామెల్తో పూర్తి వివరాలు నమోదు చేసుకున్న పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ విడివిడిగా ఆ మండలాల అధ్యక్షులతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి విడివిడిగా చర్చిస్తున్నారు. ఈ తదంతరం పూర్తి సమాచారం తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే తుంగతుర్తికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మందుల సామెల్ వర్గం నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ గాంధీ భవన్ అయితే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ చర్చల అనంతరం ఈ గొడవ సద్దుమణుగుతుందా, ఏ దిశగా వెళ్తుందనే అంశాలను పూర్తిగా మీడియాతో మాట్లాడే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.